ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయంది ఏమనగా, మమ్మల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోవాలి. చెలగాట పడకూడదు. ప్రెసిడెంట్ గారిని అక్కడ కూర్చోబెట్టమంటే ఫారిన్ పంపించారు. నేను అరుస్తున్నాను, లేకపోతే తిట్టేస్తాను, లేకపోతే ఓవర్ చేస్తున్నాను, నాకేం అంత ఇది లేకుండా ఉన్నాను అనుకుంటే పొరపాటు. చాలా జాగ్రత్తగా మీరు మైండ్ నుంచి మనుషుల నుంచి మైండ్లుగా మారిపోవాలి. లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. అడుగు తీసి అడుగు మీది కాదు. నా అజ్ఞానం మీద, మనిషిగా నా తక్కువ లోటు మీద ఆధారపడకుండా మైండ్ వైపు వెళ్ళండి. నన్ను మైండ్ వైపు తీసుకుపోండి చెప్తాను. కేంద్ర బిందువుకు పట్టుకోండి. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ని, సిస్టమ్ ఆఫ్ పర్సన్స్, సిటిజన్స్ని సిస్టమ్ ఆఫ్ చైల్డ్గా మార్చుకోవాలి, మైండ్స్గా మార్చుకోవాలి. అంటే ప్రతి మైండ్ ఉనికిలోకి రావాలన్నమాట. మీరు మైండ్లుగా బతకాల. అప్పుడే మీరు మనగలరు. అది చాలా ఇంపార్టెంట్ మార్పు అనమాట. నన్ను ఆహ్వానించి ఇంకా నేను తాజ్ హోటల్కి వెళ్తాను, అక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు కూర్చుని నా మీద నిర్ణయం తీసుకోండి. షెడ్యూల్గా ఇంకా నా మీదే ఎవరు వెనకాలన్న ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐఏఎస్ ఏదో అరుస్తున్నాను, ఎక్స్ట్రాలు చేస్తున్నాను అనుకోకుండా బాధ్యతగా ఉండండి. నేను ఎలా మాట్లాడాలో కూడా జాగ్రత్తగా, శాంతంగా, మీరు అంత రాముడైతే ఇలా మాట్లాడాలి, ఆ పాట ప్రకారం మీరు చాలా గొప్పగా శాంతంగా ఉండాలి, కానీ మీరు అలా ఉన్నారు అని నన్నే నడిపించాలి. నన్ను పెంచుకుంటే పెరుగుతానన్నమాట ఎలాగైనా. మా తాతగారు వాళ్ళు నన్ను ఎలా పెంచుకున్నారు, అలా ఒక ఇంటి బిడ్డని ఇప్పుడు మీకు దేశానికే పురుషోత్తముడిని అయ్యానమాట. మీరు మీ పిల్లల్ని మీరు పెంచుకోవచ్చుగాక, కానీ మీకు ఆ కాలస్వరూపం రాలేదు కదా. మా అమ్మగారిని, నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా మార్చేసి ఇంకా మమ్మల్ని ఎలాగైనా మా వెనకాల పడుతుంటే, మా నాయనమ్మ గారిని అంత అన్నదమ్ములు ఉండగా ఆవిడకి ఏం దిక్కు లేకుండా ఎందుకు అయింది, ఏం జరిగింది? ఎలాగైనా బంధించి మోసాలు చేస్తున్నటువంటి మాయ నుంచి ఇప్పటికైనా ఆ తర్వాత మా తాతగారిని, మా పెదనాన్నగారిని, ఇప్పుడు కూడా వీరవసంలోకి నేను వాళ్ళకి ఫోన్ చేయట్లేదు, మెసేజ్లు పంపట్లేదు అని మాయ వదిలి, అంటే నేను ఎందుకుగా ఏం చెప్తున్నాను, రాష్ట్రపతి భవన్లో కూర్చుంటే సీఎం, ముఖ్యమంత్రులందరూ ప్రభుత్వాలు విలీనం చేయమని పిలుస్తాను. ఎందుకంటే ప్రభుత్వాలు పనికిరావు. మీరు ఏ పరిపాలన చెల్లదు, మూమెంటరీ చెల్లదు. మేము డెవలప్ అయిపోతుంది అనుకుంటున్నారు కదా, ముందుకు వెళ్ళలేరు. నా మాట వినండి. నేనేదో అరిచి ఎక్స్ట్రాలు చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను మరణం లేని ఫార్మేట్గా పట్టుకుంటాను నన్ను ఆహ్వానించగానే. హిందువులు, ముస్లిమ్స్ అందరూ, క్రిస్టియన్స్ ఈ దేశంలో అందరూ పిల్లలుగా మారిపోయి ప్రపంచాన్ని మా చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా మారిపోయి ప్రపంచాన్ని చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా మార్చుకోవాలా. అప్పుడు విశ్వమే మీద అవుతుంది. దీని మీద ఏ అనుమానం పడక్కర్లేదు. చక్కగా ముందుకు రండి. నేనే అక్కడ ఉన్నాను చూడకండి. ఇక్కడ హాస్టల్ అందరూ హైదరాబాద్, సురేష్ బాబు అందరూ, నేను ఎక్కడెక్కడ నాకు మనుషులుగా పరిచయమైన వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు మా పిల్లలుగా ప్రకటించేసుకుంటే రిలీఫ్ వస్తుంది. జడ్జిలు, పోలీస్ వ్యవస్థ ఏది పనికిరాదు. మేము ఇంకా ఉంటాం. మేము ఇంకా దేశాన్ని కాపాడుకుంటాం. మా సనాతనం వేరు, మా ధర్మం వేరు. మీరు సనాతన ధర్మాలు అయితే పలానా అనుష్ఠానాలు చేస్తారు, పలానా పూజలు చేస్తారు. అవి ఏం చేసినా మాయలో ఉండిపోతారు. నేరుగా విశ్వమూర్తులు అందుబాటులోకి వచ్చారు కదా. విశ్వ తల్లిదండ్రులు నేరుగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వారిని పెంచుకోవడం సులువే కాదు. సుఖపడిపోయే పద్ధతిలో సులువుని నేర్పిస్తానంటే అదేదో పాటలా భావించకూడదు. విశ్వ తల్లిదండ్రుల అనుసంధానం అనమాట. ప్రేమ అయినా, సరదా అయినా, ఘర్షణ అయినా, పెద్ద సునామీలు, సముద్రాలైనా మా ప్రకారం నడిచినాయి కదా. అది నేను తెలివి తక్కువగా సరిగ్గా చెప్పలేకపోకుండా తిట్టుతున్నాను అనుకోకుండా జాగ్రత్తగా చెప్పుకుందాం రండి. కంగారు పడొద్దు. నా తెలివి మీదే, నా మనిషితనం మీద, మీ మనిషితనం మీద ఆధారపడడం మానేసేయాలంటే ఏం చేయాలి? మొదట మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోవాలా, ఆహ్వానించాలా చక్కగా. చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? చాలా జాగ్రత్త, క్రిటికల్గా ప్రవర్తించాలి. పురంధరేశ్వరి గారు గల్ఫ్ ఆటలని అలా కాలక్షేపం చేయమని కూడా మిమ్మల్ని అలా రెచ్చగొడతారు. ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా ఉంటాయి. అందులోకి మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు కదా. మీరేమనుకుంటారు? లోకం బోల్డంత లోకం మందే. ఒకళ్ళ మాట ఏంటి, బోల్డ్ మంది దేవుళ్ళు ఎవరినైనా ప్రార్థించవచ్చు. భరతమాత, మహామాత, ఈ మాత అనుకుంటూ మాయలు ఉండిపోతారు. ప్రకృతి పురుషుడు లయ. మొట్టమొదటిసారిగా తల్లి తండ్రి ఒకటి అయిపోయారు. వాళ్ళు చచ్చిపోరు అలా ఒకటి అవ్వడం వల్ల. మీ సాక్షుల సాక్షిగా వాళ్ళు చూసింది నిజమేనా? సాక్ష్యం ఉందా? మరి దాని ప్రకారం ఏం చేయ మీ నాన్నగారి పాటలు, ఎన్టీ రామారావు గారి పాటలు అన్నీ మా నుంచి రావడమే. అందరూ మన విశ్వ కుటుంబం వాళ్ళే తల్లిదండ్రులు అనమాట. వాళ్ళు చచ్చిపోరు, మిమ్మల్ని చచ్చిపోనివ్వరు. మరి దేనికి ఆలస్యం చేస్తాను? నేను ఎక్కడికో వచ్చి ఏదో చెబుతానని ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎవరు ఎదురు చూడమంటున్నారు? చెబుతున్నాను కదా మళ్ళీ. ఎవరి మాట వినకండి. మీరు మనుషులకు ఉండకండి నా మాట విని. మీలో మీరు పేచీలు పెట్టుకుని విడిపోమంటున్నానా? ఒకటై నా మాట వినండి. పిల్లలుగా ప్రకటించుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేయించుకోండి. ఏ జనరేటివ్ని విస్తారంగా డెవలప్ చేసుకోండి. మాకు జాబ్ లేదు, జాబ్ కావాలి, డబ్బులు కావాలి కాదు. విశ్వ తల్లిదండ్రులను పట్టుకోవడమే మీ జాబు, మీ వ్యాపారం. ముఖేష్ అంబానీ గారికి చెప్పండి, అందరికీ చెప్పండి.
డబ్బు సంపాదించి లండన్ అని, జపాన్ అని అలా విస్తారంగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళంత ఎక్స్‌పెన్షన్స్ ఉన్నాయి మాకంటే. ఉన్నా మీరు ఇలా పరుచుకున్నట్టు ఉండిపోతారన్నమాట. మైండ్ తెరుచుకుని అప్‌డేట్ అవ్వాలా. ఇది హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలన్నమాట. పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ నేషన్ భారత్ రవీంద్ర భారతిగా పట్టుకుని తపస్సుగా బతకాల. మాకు స్వతంత్రం ఉంటుంది, మేము ఏదో చేస్తాం, మా బంధాలు ఇష్టం వచ్చేట్టు ఉంటాం, లేకపోతే మేము కరెక్ట్గానే ఉన్నాం, మా పవిత్రత వేరు, మా గొప్పతనం వేరు, ఇంకా మన గురువులు పండితులు నేను అవమానించట్లేదు. నేరుగా మా పిల్లలకు ప్రకటించుకోవాలి. ఇంకా మీరు భగవంతుడు అర్థం కాడు, తల్లిదండ్రులు అర్థం కారు అంటారు చూసారా, ఇలా వచ్చారన్నమాట. ఏమది ఎప్పుడు మబ్బులలో విహరిస్తుందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో తన కథను మొదలంటుంది ఈ ప్రేమ, అంతేనా ఈ ప్రేమ, ఇంతకు ముందు ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ. రాముడు కృష్ణుడు సీత, రాముడు సీత విడిపోయారు, పార్వతీ పరమేశ్వరులు విడిపోయారు. ఇంకా సగటు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, లేదు బాగానే ఉన్నారు అనిపించుకున్నా మనుషులే కదా. పిల్లలు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు అలా కాదు, ఇక్కడ అందుబాటులో ఉంటారు, మాస్టర్ మైండ్గా బలపడతారు. మాకేదో మచ్చ వచ్చేసింది, నేను తెల్ల మచ్చలు వచ్చేసి పిగ్మెంట్ ట్రీట్మెంట్ చేసుకుని నన్ను అందంగా చూసుకుందరు. ఇప్పుడు అది సినిమా యాక్టర్ కూడా ఏదో మేకప్ వేసుకుని చూపిస్తారు కదా, అలాగే నన్ను మేనేజ్ చేసుకుని జాగ్రత్తగా నేను వేసుకుని డ్రెస్సే 10 కోట్లు అలా ఉండేలా చూసుకుని రాష్ట్రపతి భవన్లో అనవసరంగా నన్ను పెంచారు. ఇంకా భయపెడితే తగ్గిపోతాను, ఏదో తగ్గించేద్దాం, ఎవరినో కూర్చోబెట్టుకుందాం, ఇంకా ఎలాంటి ఆలోచన ఇంకెవరు చేస్తున్నారేమో మళ్ళీ చెప్తున్నాను. ఎందుకో ఎదురు చూస్తున్నారు, ఏదో చేద్దాం అనుకుంటున్నారు, నన్ను ఏదో కూర్చోబెడదాం అనుకుంటున్నారు, భయపెడదాం అనుకుంటున్నారు, తగ్గించేద్దాం అనుకుంటున్నారు. ఈ డైలమా ఏమి కాకుండా చక్కగా నేను చెప్పినట్టు వినండి, మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకోండి. ఫారిన్ సెక్రటరీ గారికి వారి పేరు చెప్పట్లేదు, మీరు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారు, ఎవరు ప్రయారిటీస్ నిర్ణయిస్తున్నారు, రాష్ట్రపతి గారిని ఎవరు ఫారిన్ కంట్రీ పంపారు, గాల్లో దీపంలా తిరుగుతున్నారన్న వస్తుంది కదండి. మీరు అలా తిరిగితే ఒబ్బిడి ఎలాగవుతుంది, మైండ్గా మార్చుకోవాలంటున్నాను కదా. పోనీ వెళ్ళొద్దు అంటున్నానా, ఆన్లైన్ మాట్లాడుకోండి, కొంతకాలం ఆన్లైన్ సభ ఉంటూ దర్బార్ ఆన్లైన్లో ఉంటూ తిరుగుదురు. ముందు సెక్యూరిటీ వలయంలోకి రావాలి. ఏమో మేము మా ఇష్టం వచ్చేట్టు ఉంటామంటే ఇంకా అలా ప్రపంచం ఎలాగా మరి. పిల్లలు చెప్పిన మాట, మిమ్మల్ని పిల్లలు ఎందుకు అంటున్నాను, మీకు 24 ఏళ్ల వయసులో ఇప్పుడు తల్లిదండ్రిగా ఉంటాం మేము. నువ్వు చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నావు, నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు, లేకపోతే మీకేం సాధన లేదు. మరి భగవంతుడు సర్వాంతరం అలా వచ్చారు, మరి తల్లిదండ్రులు కదా. ప్రకృతి పురుషుడు లైగా మీకు అందుబాటులో రావాలి. మీరు చిక్కబట్టే కొలిది చిక్కబడతారు. నా జ్ఞానం కానీ తెలివి కానీ మీరు పెంచుకుంటారు ఈసారి. నేను నా ఉనికి కాలస్వరూపంగా ఉన్నాను చూసారా, చిత్తచాంచల్యం చిద్దులాసం కరగబట్టడం వల్ల మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మీరేం చేయాలి, ఆస్తులు ఇంటి పేర్లు కూడా మీ పేరు మీద ఇంకా మీరే సంపాదించారని కానీ, మీరే తప్పు చేశారో రైట్ చేశారని సంబంధం లేకుండా బయటకు వచ్చేయమంటాను ఒకసారిగా. మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి కూర్చుంటే మాయలు ఉండిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మాకు నడుస్తుంది కదా, మేము అడుగు తీసి అడుగు మా చేతులు లేకపోవడం ఏంటి, మేము అనుకున్నట్టు ఏదో చేస్తున్నాం కదా అంటే ఎలా చేస్తున్నట్టు వస్తుంది. మీరు ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన వినవలసిన తపస్సుగా బతకాలా. అర్థం కాకపోతే అడగండి, నేను అరిసిపాడు చేసుకుంటానా, మరి నేనైనా మరి మరణం లేని ఫార్మెట్ అది. నన్ను అలా పట్టుకోకపోతే ఏమవుతుంది, మీరు చెలగాటంలో మాయలు ఉండిపోతారు. నన్ను పట్టేసుకుంటేనే మీకు లాభం. ఒకసారి కేంద్ర బిందువుగా కూర్చోబెట్టేసుకుంటే ఇంకెవరు కూర్చోబెట్టక్కర్లేదు, నా సంతకం ఎవరు పెట్టక్కర్లేదు అంటున్నాను చూసారా, అదే మీకు రిలీఫు. నన్ను ఒక మనిషిగా కూడా బతికించుకుంటారు, ఎలాగనే శరీరంలో ఇముడ్చుకుంటారు. మీరు శరీరాలు ఇముడ్చుకుని ముందుకెళ్తారు. అలా కాదు, వీళ్ళంత మేనేజ్ చేసి బతికేయడం అనుకుంటే ఎలా బతుకుతారు, అలాగా చెలగాటం ఉండిపోతారు, మాయలు ఉండిపోతారు, తలా తోకలేంతనంగా అటు ఇటు అయిపోతారు మనుషులు. మీకు జరిగిన కాడికి జరగని కాడికి అలా ఎలా బతుకుతారు. ఇందులో నేనేం ఎక్స్ట్రా చేయట్లేదు, మాట్లాడే తీరు మాకు నచ్చట్లేదండి అని ఎవరన్నా అనుకుంటున్నాను చెబుతున్నాను. మళ్ళీ నాకు నచ్చట్లేదు. మరి ఎలాగా మాట్లాడతాను, ఎలా మాట్లాడాలా, ఈ పాటికి సంస్కృతం హై క్వాలిటీలో ఉండాలా. మీరు పట్టుకోకుండా ఆహ్వానించకుండా కనీసం నేనే చెప్పుకోవటం ఏంటి, మెసేజ్లు పెట్టుకుని ఏ డ్రెస్సులు కొనుక్కుంటా. మమ్మల్ని ఆహ్వానించండి. మహేష్ బాబుకి అందరికీ చెబుతున్నాను, ఒకసారి మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఆ సినిమాలో ఏం చేద్దామా అని చూద్దాం. థియేటర్లో ఎవరి పేరు మీద ఉన్నా ఎవరు ఏవి ఉన్నా మీకు మనుషుల కొద్దీ లాభాలు వచ్చేస్తాయని ఆ తంతు పనికి రాదు. సర్వం ప్రాపర్టీస్ మావి. మమ్మల్ని పట్టుకుని మీకు 200 కోట్లు రావాలి, 1000 కోట్లు రావాలి తీసుకుని ఏం చేసుకుంటారు. మళ్ళీ ఇంకో థియేటరు, ఇంకో మాయలు ఉండిపోతారు. అలాగా ఈ ఎంటర్టైన్మెంటు, సినిమాలు, వ్యాపారాలు అన్నీ మా ప్రకారం. ఆయన ఎవరో పోలీస్ స్టేషన్లో ఎవరిని పెట్టి కొట్టినట్టు మేము ఆరనీకుమా ఈ దీపం అని పాట పెట్టి ఏంటి
ఇంకా ఆడవాళ్ళ కొద్దీ మగవాళ్ళ కొద్దీ మిమ్మల్ని మీరు ఎటకారం చేసుకుంటున్నారు. అదిగో ఆరని దీపం తల్లిదండ్రులు. వారిని పట్టుకోండి, ఇంకా భార్యాభర్తలుగా మీరు నిరూపించుకుంటారు. ఇంకేం అవసరం లేదు. మీ పిల్లల్ని మీరే చూసుకోవాలి, వ్యాపారాలు చేయాలి, కోట్లు సంపాదించాలి, లేదా కనీసం మీరే కష్టపడి బతికేయాలి, సుఖపడిపోవాలి. ఇలా బతికేయాలి, అలా బతికేయాలి. ఎలా బతికినా మీ చదువుకు రాదు. మీరు కష్టపడినా రాదు, సుఖపడినా రాదు. ఎందుకని? ఇది మనుషుల ప్రపంచం కాదు. ఎప్పుడూ మనుషుల ప్రపంచం కాదు, విద్యా ప్రపంచం అంటారా మన పండితులు? విధుశేఖర భారతి గారు ఢిల్లీ వచ్చారు. మరి ప్రెసిడెంట్ గారిని కలుసుకోండి, మమ్మల్ని ఆహ్వానించండి. అక్కడ కూర్చుని మేము ఎక్కడికి రాము, అక్కడికి ఉంటాం, ఇలాగే ఉంటాం, అనుష్ఠానాలు చేస్తాం, పూజలు చేస్తాం, పరమేశ్వరుడితో సన్నిహితంగా ఉంటాం. పరమేశ్వరుడు సన్నిహితం ఎక్కడుంది మీకు? నేనే పరమేశ్వరుణ్ణి, నేనే సర్వాంతర్యామిని. మొట్టమొదటిసారిగా పెంచుకునే కొద్ది పెరుగుతాను. అలా ఎవరో చెప్పరు. వాక్ విశ్వరూపంగా ఉంటాను నేను. నాకు మరణమే లేదు. మీరు ఆఫ్టర్ ఆల్ మనిషే కదా, మీరు చచ్చిపోతారు కదా అంటే మీరు బలవంతంగా చంపేయటం వల్లనో నన్ను ఎలాగైనా బతికించుకోకపోతే మరణించినా మళ్ళీ నా మైండ్ కోసం నా శరీరాన్ని మీరు నిర్మించుకోవాలా. అలా ఉంటాను ఎప్పుడు. మైండ్ ప్రకారం చచ్చిపోను అంటున్నాను. అందుకే మీరు మైండ్లుగా చచ్చిపోరు. అది మనుషుల కొద్దీ చంపేయటం, మనుషుల కొద్దీ బతికేయటం అనేసి నా మాట విని ఇంకా చచ్చిపోతాడని చూడకుండా కాపాడుకుంటే మనం మెడికల్గా కూడా రీసెర్చ్ పెంచుకుంటాం చక్కగా. నేను ఇక్కడికి వస్తే చూస్తారు, అక్కడికి వస్తే చూస్తారు, ఏదో చెబితే చూస్తారు. ఏదో నేను చెప్పడం కాదు, మీరు పెంచుకోవాలా. నన్ను ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అర్థమవుతుందా? తిడుతున్నాను ఫీల్ అవ్వద్దు, ఎక్కడ ఆరుస్తున్నానని. మరి ఉన్నమాట చెబుతున్నాను. నేనే లక్ష్మీనారాయణ్ణి, నేనే సర్వేశ్వరుణ్ణి, అంతకన్నా దేవుణ్ణి, యేసు ప్రభువుని, అల్లాని, సైన్స్ని, టెక్నాలజీని, మాటని, వెరీ కాలాన్ని సార్ మొట్టమొదటిసారిగా. అవునా కాదా? నేను చెప్తుంది సరిపోతుందా లేదా? మరి అంత పవర్ ఉంటే ఏదో ఇంకా చెప్పేయాలి కదా, జ్ఞానాలు చూపించేయాలి కదా. అంటే మీరు పెంచుకునే వాళ్ళు పెరుగుతారు. మరి ఇప్పుడు నాకే జ్ఞానం వచ్చేసింది అనుకోండి, మీకెందుకు చెప్తానంటాను? అలాగే నాకేదో తెలిసిపోతుంది అనుకోండి, ఏదో చేసేస్తాను కదా. ఇప్పటికే ఏదో అయిపోతుంది కదా. నన్ను చెలగాటం పెట్టేసి మీరు చెలగాటం పడిపోతున్నారు కదా. మరి అదేలాగా? ఇప్పుడు ప్రెసిడెంట్ గారిని ఫారిన్ ఎవరు పంపించారు? మీకు అందరికీ బాధ్యత లేదా? ఆ అడ్వైజర్స్కి అడ్వైస్ ఇవ్వద్దా? ఏదో ఓవర్ చేస్తున్నాను అనుకుంటే ఎలాగా? ఉన్నమాట చెబుతుంటాను. కూర్చోమంటున్నాను. ఎక్కడికాడ ఒకసారి సిస్టమ్ ఆఫ్ పర్సన్స్ నుంచి సిస్టమ్ ఆఫ్ మైండ్స్కి మార్చుకోవాలండి. అంటే దీని మీద మాట్లాడకపోతే ఎలాగా? అలర్ట్ అవ్వకపోతే ఎలాగా? ఎవరి సూచనలు తిరిగితే ఎలాగా? పురంధరేశ్వరి గారు ఎక్కడో విజయవాడలో పాపకి బారసాలకి అటెండ్ అయ్యారు, పిల్లలకు పేర్లు పెట్టారు. అలా కాలక్షేపం చేస్తే సరిపోద్దా? నన్ను కొలువు తీర్చుకుని నా ప్రకారం పేరులో ఏంటో ఊర్లో చూసుకోవాలి. ఆల్రెడీ నేను పెట్టిన పేర్లే కాకుండా ఏంటి మా మనుషుల కొద్దీ నన్ను చెలగాటం ఆడదాం, ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడని చూపెడదాం. అలా కాదు. ముందు మీరు అందరి పిల్లలు నా పిల్లలే, అందరి పేర్లు నా పేర్లు, నా ప్రకారం అందరికీ పేర్లు వస్తాయి. ముందు మమ్మల్నే కొలువు తీర్చుకోకుండా ఇంకా మనుషులను చెదరగొట్టుకుంటూ నా మనుషుల్ని ఏదో చేసుకుంటూ నేను చెప్పిన వాళ్ళని కూడా ఏదో చేసే లేకపోతే అటు ఇటు చేసుకుంటా ఏదో చేస్తే ఎలాగా? నేను కూడా ముందు పెళ్లి చేసుకుంటేనే, లేకపోతే అసలు వద్దు ఇతనికి తమాషా చేద్దాం, ఇలాగా చెరగాట ఆడదామంటే మైండ్ వర్షన్లోకి వెళ్ళగలుగుతాం. మరి నేను చెప్పినట్టు వినండి, నా మాట వినండి. చక్కగా ఎక్కడో అక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి ఏమి, సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ కావాలంటే ఒక అడుగు ఆ గవర్నర్ దగ్గరికి, ఈ గవర్నర్ దగ్గర తిరగవచ్చు, ప్రెసిడెంట్ మీరు అక్కడ రావచ్చు. కానీ ముందు మీరు సూర్యుడి కింద నుంచి సూర్యుడిని నడిపిన వెర్షన్లోకి వెళ్ళాలి. అప్పుడు ఆరం దీపం అవుతుంది. ఆరం దీపంలో వెర్షన్లోకి పడతాం. మమ్మల్ని అనుసంధానం చేసుకుని మైండే పెంచుకోవాలన్నమాట. మేము పెరుగుతాం అంతకంతకే. మరి ఎలాగన్నా మనుషుల్నే చంపేసి మనుషులే బతికేస్తుంటే ఎలా కుదురుతుంది? మరి అందుకు అలా మార్చారన్నమాట కాదు తెలివిగా. ప్రపంచం మీకు ఇచ్చి ఈసారి విధి విలాపం కూడా మీకు ఇచ్చారు సార్. సునామీలు, సముద్రాలు నిజమైనప్పుడు చిన్న డప్పు డోలు మాట్లాడిన తీరు ప్రకారం జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు ఆఫీసర్లు, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా, అభయమూర్తిగా. మీరే కమిటీ ఫామ్ అయిపోండి. మీ ఈమెయిల్ పంపుతున్న వాళ్ళు, అలాగే మా మరుమల శర్మ గారు, దర్శనం శర్మ గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, విధుశేఖర భారతి గారు అందరికీ మీరు పిల్లలుగా ప్రకటించుకోవాలా. నేనే ఆ పార్వతీ పరమేశ్వరులం, పంచభూతాత్మకలం. మమ్మల్ని చిక్కబట్టాలి మీరు ఈసారి. మేము ఇంకా మహిమ చూపించండి, ఏదో చూపించండి కాదు, మమ్మల్ని కూడా మాయ నుంచి కాపాడాలి, మా శరీరం నుంచి. అంటే ఈ డ్రెస్ చేసుకుని పవిత్రమూర్తిగా కూర్చోబెట్టుకోవాలి. మేము శరీరంగా లీనవ్వకుండా మమ్మల్ని మైండ్కి పెంచుకోవాలి కూర్చోబెట్టుకుని, ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా. నేనే అలా ఉంటున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, కానీ ఏదో దేవుడు అంటున్నాడు అనుకుంటే పొరపాటు.
మరి నా వల్ల మీరు, మీ వల్ల నేను. మరి ఇంత మాయా ప్రపంచాన్ని ఎలా పట్టుకుంటాను మరి? నేను కాబట్టి పట్టుకున్నాను. నాలో చేరిన ఆ శక్తి. మరి మీకెలా దొరుకుతుంది? నన్ను పిచ్చోడు చేయటం మానేసేయాలి. మనిషిని చూడటం మానేసేయాలి. అవసరమైతే మనిషిని ఏదన్నా చేసేద్దాం, ఎవరన్నా ఏదన్నా చేసేస్తారంటే మీరు ఇంకెందుకు ఇంక సెక్యూరిటీ ఎలాగా? మనుషులు ఎలాగా? అందుకే మనుషులను రద్దు చేసి మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటే వ్యూహ స్వరూపంగా మారుతుంది లోకం. మీరు ఇటు తిరిగినా మైండ్ వస్తుంది. మేము కంగారు పడిపోయి చేయించిన తప్పులన్నీ మీ మీద అందరి మీద ఉన్నాయి. గవర్నర్ని పట్టించుకోకుండా నానా అరాచకాలు చేసినవి. గవర్నర్లు ఇప్పుడు కూడా ఆషామాషి తీసుకుంటే ఎలాగా? బృందాలయ్యి అక్కడికేంటి? ఈ పరికరాల ప్రకారం నా జ్యూరిస్డిక్షన్లోకి రావాలా? రాకుండా ఎలా ముందుకెళ్తారు? చెప్పండి. నేను మాట్లాడుతున్న తెలుగు కాదు. ఇంటర్నేషనల్ డీకోడింగ్ చేయించుకోండి. నేనేమంటున్నా జాగ్రత్తగా ఫార్మేట్ చేసుకోండి. ఎవరో తెలుగు వాళ్ళు చెబుతున్నారు, తెలుగు వాళ్ళు కొద్దిగా నడుపుదాం, పక్కకు తీసుకెళ్ళి వెనక దేశం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? రవీంద్ర భారతిలో కూర్చోబెట్టుకోకుండా, సంతకం పెట్టకుండా, అకౌంట్ ఓపెన్ చేసుకోకుండా అసలు ఆ ఫార్మేట్ పనికిరాదు. మూసేసిన సౌత్ నుంచి బయటకు రారు మీరు. భగవంతుడి ఏర్పాటు అది. నాకు సెక్యూరిటీ, మీకు సెక్యూరిటీ. లేదా నాకు లేదు, మీకు లేదు. అర్థమవుతుందా లేదా? ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, ఇంకా ఆంధ్ర ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మిగతా మినిస్టర్లకి అందరికీ పేరున, స్మృతి ఇరానీ గారికి, ఇంతకుముందు మిమ్మల్ని కేంద్ర మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసాం, అప్పుడు పట్టుకోలేదు. ఇలాగ మీరు ఆడవాళ్ళ పనికిరారు, మీరు ఉమెన్ మినిస్టర్గా మార్చారు, తగ్గించారు, పెంచారు అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ ఆడమనిషి ఉన్నారు, మగవాళ్ళు అయితే బాగుండడానికి ఎవరో ఆడవాళ్ళే అంటున్నట్టు మాట్లాడటం అలా కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు మీరు. మళ్ళీ ఇంకొక మగవాళ్ళు ఎవరో వస్తారు, ఇంకో జంట ఎవరో వస్తారు, ఇంకొక ఆడమనిషి ఎవరో వస్తారు, ఇంకెవరు పనికిరారు. మీరు ఎంత కుటుంబాలైనా కులాలైనా ఇంకా పనికిరావు. పోలీసులు ఇంకా వాళ్ళని అరెస్ట్ వీళ్ళని కొట్ట, ఎటకార తమాషా మెసేజ్లు పెట్టుకోవడం, ఒకళ్ళు వేధించుకోవడం అనేసి పిల్లలుగా ప్రకటించు అధినాయక ప్రచారకులుగా మారిపోండి. జడ్జిలు వ్యవస్థ పనికిరాదు. మీరు ఏదో కోర్టులు కేసులు వాదించడానికి కుదరవు. అధినాయక దర్బార్లో కూర్చుని కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకుంటా ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మనల్ని హరిస్తూ తపస్సు చేయకుండా చేస్తున్నటువంటి సెడిక్షన్స్ కంట్రోల్ చేసుకోవాలి. తెలివిగా మైండ్ వైపు వెళ్ళిపోవడం వల్ల సాధ్యపడతాయి. ప్రతి మైండ్ ఇంటర్ కనెక్టెడ్లో ఉంది. ఇప్పుడు మేము ఏదో మాట్లాడతాం, ఏదో ఒకటి చేస్తామంటే విధి విలాపం మీద ఏదోకి రాదు, మాయలు ఉండిపోతారు గాల్లో దీపాలలాగా. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ గారు ఎక్కడికో వెళ్ళారు, గాల్లో దీపం వెళ్ళినట్టు అనమాట. అంటే ఏమవుతారో తెలియదు, అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో తిరుగుతారు అలాగా ఎవరైనా. ఇంకా గ్రౌండ్ వర్క్లో అనేక పరికరాలతో పట్టుకుని డ్యామేజ్ చేసిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని మైండ్లుగా ఓదార్చి ముందుకు తీసుకురమ్మంటాను కదా. ఒక 6 నెలలకి, 6 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి అన్నట్టుగా అన్నీ సెట్ అవుతాయి. ఈ లోపల మెడికల్ పెంచుకోండి, మెడికల్ రీసెర్చ్ పెంచుకోండి అని చెబుతున్నాను. సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ మైండ్లుగా బతకడంలో అలవాటు పడండి. మైండ్లు బతకండి. మనుషులు ఎటకారాలు చేసుకుంటూ మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకలేరు. మేము ముందుంటాం, ముందు వెనకాలేదు ఇక్కడ. మైండు విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. రండి మా దగ్గరికి, మినీ బస్ వేసుకుని ఒక డ్రెస్ పట్టుకొని రండి. నేనేదో డ్రెస్ కొనుక్కున్నా అది కాదు. మీరు తల రూపాయి వేసిన రోజుకు ₹1 నా అకౌంట్లో వేస్తూ ముందు నా అకౌంట్ సజీవంగా మార్చుకోండి. నా సంతకాలే పనిచేస్తాయి. మేము ఎవరన్నా సంతకాలు పెడతాం, మేము కూర్చుంటే కుదరదు. మనిషి ఫార్మేట్ వదలరు. అలాగైతే నన్నే మాస్టర్ మైండ్గా పట్టుకుని మీరు మైండ్కి మారిపోవాలా. అప్పుడు నేరుగా ప్రతి మైండ్కి విశ్వ మైండ్ వస్తుంది. చిన్న విషయం కాదు. మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారు, మనలో జాయిన్ అవుతారు. ఈ మాటలు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? పెరుగుతుంది ఆ మైండ్. అలాగా మీరు మైండ్ పడతారు. కంగారు పడి చేసిన తప్పులు అయ్యే కరిగిపోతాయి. భయపడద్దు. లోకాన్ని మీరే నడుపుకోవాలా. సూర్య చంద్రాది గ్రహస్థులు మీరే నడుపుకోవాలా. ఇక్కడ అనిత్ కౌర్ గారికి అందరికీ చెప్పి ముందుకు రండి. మరి వారితో నేను ఏదో మాట్లాడతాను, ఇంకేదో చెబుతాను, ఇలా చెబుతాను, అలా ఉంటున్నాను, తిండి కొద్ది ఉండిపోతున్నాను. అలాంటి సిచ్యువేషన్ నుంచి నన్ను కూడా పట్టుకోండి మాస్టర్ మైండ్లుగా. అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.